ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సృణ్వన్నోతివిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వదేవాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నటయేతర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే. అస్మద్గురుపాదికేభ్యో నమః. దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. సరస్వత్యై నమః. శారదాంబాజే నమః. కనకదుర్గాజే నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల, మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జై గురుదేవదత్త. మనం ఇప్పుడు వృశ్చికం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఏ మాసంలో, శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో 15వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. అప్పుడు రవి సంచారం చేస్తుంటాడు కనుక, రవి సింహంలో సంచరిస్తున్నాడు కనుక ఈ జరిగే ప్రభావాలు ఏంటి అనేది అయితే మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. వృశ్చిక రాశి లేదు. వృశ్చికం అంటే ఏంటంటే మంచి చేస్తే మంచి సపోర్ట్ చేస్తుంది, చెడు చేస్తే చెడు సపోర్ట్ చేస్తుంది. వృశ్చికం చాలా డెప్త్గా ఆలేస్తారన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళతో మీరు చిన్నప్పటి నుండి ఏం మాట్లాడుతున్నారు, ఏ పని చేస్తున్నారు, వీళ్ళు ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళన్నీ మీదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి మీకు అదే గిఫ్ట్ మీకు రిటర్న్ ఇస్తుంటారు వాళ్ళు. అంటే వీళ్ళు అంత ఆలోచించగల గ్రహణ శక్తి వీళ్ళ దగ్గర ఉంటుందని గ్రహించవచ్చు. ఈ రాశి వారికి వీళ్ళ యొక్క కుటుంబము చాలా ఒక దైవజ్ఞంగా ఉంటుంది, చాలా మంచివారు, సాత్వికులు, చాలా మంచివారు అని తెలుసుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి విశేషం ఏంటంటే సప్తమంలో గురువు ఉండడం వల్ల భార్య కూడా మంచి విద్యావంతురాలైన భార్య లభించడం, చదువుకున్న భార్య లభిస్తుంది కదా. అలా సంతానం కూడా, సంతానము భార్య వీళ్ళిద్దరూ చాలా అనుకూల స్థితిగా ఉంటారు. వృశ్చిక లగ్నం వారికి సంతానము ప్లస్ భర్త చాలా అనుకూలంగా ఉంటారని కూడా తెలుసుకోవాలి. లేడీస్ అయితే ఇలాగా, మగవాళ్ళకి అలాగా తెలుసుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి సప్తమంలో కుజుడు గురుడు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా అనుకూల స్థితిని ఇస్తారు వీళ్ళకి. కాకపోతే కొంచెం కుజుడు ప్రభావం వల్ల ఒక నెల వరకు ఉంటారు కనుక, కుజుడున్నంతసేపు వరకు వీళ్ళకి కొంచెం చిన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక భార్య స్థానంలో ఉన్నాడు కనుక గురుడు ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. కుజుడు ఉండడం వల్ల కొంచెం చిన్న నష్టాలు జరుగుతుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ కుజుని చదువుకుంటే కుజు ప్రభావం తగ్గుతుంది. ఈ రాశి వరకు ఈ మాసంలో ఉంటారు కనుక దాని ప్రభావం తగ్గించుకోవాలి. దాని తర్వాత అష్టమంలో ఎవరు లేరు, అష్టమ స్థితి బాగుంది కనుక అష్టమ ప్రభావం ఏమి లేదు కనుక ఏ సమస్యలు రావడం అవకాశాలు లేవు. తర్వాత భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక భాగ్యస్థితి కూడా బాగుంటుంది. కానీ మీకు ఇంకో విశేషం ఏంటంటే చతుర్థంలో ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం కదా. కుంభంలో వచ్చేసరికి కుజుడు ఉంటాడు, అదే శని ఉంటాడు. ఈ శని ఏం చేస్తాడంటే కుంభశని ఇక చాలా విశేషమైన వాడు. న్యాచురల్గా తను మంచి వీళ్ళకి ఎటువంటి ఏం కావాలో, ఏదైతే జీవితాన్ని ఇవ్వాలో, ఏదైతే వీళ్ళకి ఆలోచనలు ఇవ్వాలో మంచి మంచి ఆలోచనలు ఇస్తుంటారు అనమాట. కనుక వృశ్చిక రాశి వారికి శని, చతుర్థ శని చాలా మంచివాడు. కానీ అర్ధాష్టమి శని అంటారు దీన్ని. కనుక ఈ అర్ధాశని ప్రభావం ఉంటుంది కనుక ఎంతైనా చతుర్థంలో శని ఉన్నప్పుడు కొంత సుఖభోగాలకి లోటు కూడా కలిగిస్తుంటాడేమో తెలుస్తుంటుంది. కనుక అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ శని ప్రతికూల స్థితి మీకు కనబడినట్టుగా కనుక శని శ్లోకం చదువుకోండి. అనుకూల స్థితి ఉంటుంది, వీళ్ళంతవరకు మీకు ఇబ్బంది ఉండదు. కానీ మీరేం భయపడక్కర్లేదు. కానీ ప్రతికూలంగా అనిపిస్తే మాట శని మీకు కంఫర్ట్ జోన్, ఎంజాయ్మెంట్ లేదు, ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తే మాట శని చదువుకోవడం మంచిది. అలానే సంతాన స్థానంలో కనుక రాహు ఉన్నాడు కనుక సంతానం కలిగేటప్పుడు వాళ్ళకి ఈ మాసంలో కనుక సంతానం కలిగే వాళ్ళకి జరిగే ప్రభావం అంటే సర్పదోషాలు ఉంటాయని గ్రహించాలి. కనుక ఈ సర్ప ప్రభావం ఏమి పడకుండా ఉండడానికి రాహుని చదువుకుంటే మంచిది. కానీ సంతాన విషయంలో ఆచితూచి కంటానికి ప్రయత్నం చేయండి. అదే ఈ సంవత్సరం అంతా కూడా రాహు అక్కడే ఉండే ప్రభావం ఉంటుంది కనుక కొంత జరుగుతుంది ప్రభావం. కనుక రాహు జపం చేసుకుంటూ ఉంటే సంతానం ఇచ్చే సమస్య లేకుండా జీవితాన్ని నడిపించగలుగుతారు. తర్వాత మీకు దశమంలో వచ్చేసరికి విశేషమైన రవి, అలానే బుధుడు, శుక్రుడు ఉంటారు కనుక మీకు వృత్తిరీత్యా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. మంచి మంచి ఆదాయం బాగుంటుంది, స్త్రీ మూలకమైన ఆనందాన్ని పొందుతుంటారు, అన్ని రకాల వృత్తిరీత్యా అభివృద్ధి బాగుంటుంది. తర్వాత అన్ని పరంగా రంగాల్లో మీకు అనుకూల స్థితి లభిస్తుంది. తర్వాత లాభస్థితి బాగుంది, అలానే వ్యయ స్థితి కూడా బాగుంది కనుక ఇబ్బంది లేదు. జీవిత ప్రయాణంలో ధన నష్టాన్ని పోయేది పెద్దగా ఏమీ లేదు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా శ్రేయదాయకంగా ఉందని తెలుసుకోవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇబ్బంది లేదు. చదువుకోవాల్సిన మాత్రం యథాప్రకారంగా కుజుని శ్రద్ధగా చదివితే, రాహుని చదువుకుంటే మంచిది. జై గురుదేవ దత్త.
జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పట్టము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాల్సిన ప్రభావము గోచారీత్యా ఏలినాల్సిన ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనాదాయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండము, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టణం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఈ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటారు అన్నమాట. దాంట్లో దాని ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, జ్వరం వస్తే 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశ్రమలో తీసుకోవాలి. అలానే మీన రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గమనించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పరచడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతమైన సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు, స్త్రీ గ్రహం ఉంటే స్త్రీ గ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపగల్లా కనబడుతుంటాయి, చాలా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాని మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట, ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా, అలా కనబడుతుంటుంది. కదా సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పినా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్టంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పార్ట్నర్ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉన్నాడు, మంచిది. షష్టం రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మరియు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.